19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో జట్టులో ఉండి కూడా ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2026లో ఫిట్నెస్ సమస్యలని చెప్తూ సీజన్ మొత్తానికి ధోని దూరమయ్యాడు. కనీసం ఆఖరి మ్యాచ్లో ఆయన కనిపిస్తాడని అనుకుంటే చివరికి నిరాశే మిగిలింది. అయితే రానున్న జులైకి ధోనికి 45 ఏళ్లు పూర్తవుతాయి. ఈ వయసులో ధోని ఐపీఎల్ ఆడడం దాదాపు కష్టమే. అయితే ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో చెపక్ స్టేడియంలో అలా ఊరికే కనిపించి అభిమానులకు అభివాదం చేసిన ధోని ఐపీఎల్కు పూర్తిగా వీడ్కోలు చెప్పేశాడా అన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్న సమయంలో సిఎస్కే సీఈఓ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. వచ్చే సీజన్లో ధోని ఆడతాడు అని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ ఇటీవల మాట్లాడుతూ, నాకు తెలిసి ధోని వచ్చే సీజన్లో తిరిగి వస్తాడు. ఐపీఎల్లో ఆడేది లేనిది అనే విషయంపై ఇప్పటి వరకు అతడితో మేము మాట్లాడలేదు, కానీ తిరిగి వస్తాడనే ఆశిస్తున్నాం. అలానే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని కూడా ఆశిస్తున్నామనేది చెప్పుకొచ్చారు. ఇక ధోని ఇచ్చిన మాట ప్రకారం చెపక్లోనే చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతాడని కాశీ విశ్వనాథ్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో జట్టు వ్యవహారాల నుంచి ఎంఎస్ ధోని పూర్తిగా దూరం ఉన్నాడని తెలుస్తుంది. తాను ఇకపై జోక్యం చేసుకోకూడదని భావించినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ధోని ఇక సిఎస్కేకు గుడ్ బై చెప్పినట్టే ఉన్నా చెపక్లో చివరి మ్యాచ్ ఆడి ఆఖరి అభివాదం చేస్తాడనే ఆశలో అభిమానులు ఇంకా ఉన్నారు.